హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఇవాళ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ మనము అమెరికాలో జాబ్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాము. ఎందుకంటే కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే కొంతమంది పిల్లలు ఇక్కడ ఆల్రెడీ ఐటీ మాస్టర్స్ డిగ్రీ కూడా కంప్లీట్ చేసేసి జాబ్ కోసం వెతుకుతున్నారు. నేను ఈ కామెంట్స్ కూడా మీకు పెడుతున్నాను, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఎవరన్నా ఈ పరిస్థితిలో ఉంటే ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మీకు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు పరిస్థితి ఏంది, ఇప్పుడు మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఇంకా ఏమున్నాయి అమెరికాలో ఉండడానికి, ఒకవేళ అది ఉండలేని పరిస్థితుల్లో వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము దీంట్లో. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, మీరెవరన్నా ఇక్కడ అమెరికాలో ప్రస్తుతానికి ఐటీ ఫీల్డ్లో ఉండి ఐటీ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోయి వెయిటింగ్ చేస్తున్నట్లయితే ఈ వీడియో డెఫినెట్గా వినాల్సిందే మీరు. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మీకు అందరికీ H1B అవసరము. సో చాలా మందికి H1Bనే పిక్ అవ్వట్లేదు. ఒకవేళ మీకు ఎవరికైనా H1B పిక్ అయిన పక్షాన మీకు జాబ్ అనేది దొరకట్లేదు అనమాట. అది బిగ్ ప్రాబ్లం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. సో ఇక్కడ జాబ్ వస్తేనేమో H1B పిక్ అవ్వట్లేదు, H1B పిక్ అయినప్పుడేమో జాబ్ దొరకట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే కాన్స్టెంట్గా మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతానికి. మాస్టర్స్ స్టూడెంట్స్ అమెరికాకు వచ్చిన మాస్టర్ స్టూడెంట్స్ అందరూ. సో మరి వీళ్ళు ఏం చేయగలుగుతారు? సో ఇది ఎలా చేయాలి ఇక్కడ నుంచి, ఇప్పటి నుంచి ఏం చేస్తే మనం అమెరికాలో ఉండగలుగుతాం అనేది అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మీకు గ్రాడ్యుయేషన్ అవ్వగానే మీరైతే ఓపీటీలో అయితే ఉండొచ్చు. ఓపీటీ ఆప్షన్ మీద మీరు అట్లీస్ట్ ఒక 3 years కంటిన్యూ అవ్వచ్చు. ఓకేనా? ఆ 3 yearsలో మీరు జాబ్ వెతుక్కుంటూ ఉండండి. అయితే ఆ జాబ్ వెతుక్కున్న వాళ్ళకి ఒకవేళ మీకు జాబ్ దొరికినట్లయితే ఓపీటీ మీద మీకు జాబ్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఓపీటీ మీద జాబ్ దొరికినట్లయితే మీరు అది కంటిన్యూ అవుతూ H1Bకి ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, H1B కనుక పిక్ అయితే ఆ జాబ్ ఉన్నప్పుడు మీరు ఆ ఎంప్లాయర్ తోటి మాట్లాడుకొని H1Bకి స్పాన్సర్షిప్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సో సపోజ్ మీరు H1B పిక్ అయింది అనుకోండి, ఫస్ట్ మీకు జాబ్ లేదనుకోండి, ఇక అప్పుడు కొంచెం ఐటీ కన్సల్టెన్సీ కంపెనీలు ఇలాంటి వాళ్ళ ద్వారా వెళ్తే మీకు ఏమన్నా ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో అది కూడా చెక్ చేయండి. కాకపోతే ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్. నేను ఇదివరకే ఒక వీడియో చేసి పెట్టాను. కొన్ని ఐటీ కంపెనీలు, కొన్ని కన్సల్టెన్సీ కంపెనీలు మోసాలు అయితే చేస్తున్నాయి ఈ విషయంలో. సో అది జాగ్రత్తగా చూసుకోండి. మంచి స్టాండర్డ్ కంపెనీల్లో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఒకవేళ ఫ్రెండ్స్ మీకు H1B పిక్ అవ్వలేదు, అట్లాగే ఓపీటీ మీద ఉన్నారు, కానీ జాబ్ ఇంతవరకు దొరకలేదు అనుకుందాం. అయితే మీకు ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి? ఓకేనా? ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ వీసా మీకు ఉన్నది కాబట్టి దాన్ని కంటిన్యూ టు రెన్యూ చేసుకొని ఫర్దర్గా చదువుతారా, ఇంకొక మేజర్ తీసుకోగలుగుతారా అనేది కూడా ఆలోచించుకోండి. ఒకవేళ మీరు డబ్బు సమస్య లేనట్లయితే, మీకు డబ్బు బ్యాకింగ్ ఉండుంటే బాగా ఇండియాలో మీరు ఫీజు కట్టుకోగలుగుతారు, మీరు ఇక్కడ ఉండి చదువుకోగలుగుతారు అనుకుంటే ఆ రూట్లో వెళ్ళొచ్చండి. ఓకే, అయితే ఆ రూట్లో వెళ్ళే వాళ్ళు ఒక సజెషన్ అయితే ఇస్తున్నాను. ఏంటంటే మీరు మీ కౌన్సిలర్ తోటి మాట్లాడి నాన్ ఐటీ మేజర్ ఏదన్నా మీకు తీసుకుంటే ఈజీ అవుతుందా అనేది కనుక్కోండి. నాకు తెలిసి ఎలక్ట్రికల్కి అయితే స్విచ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. అయితే ఒకసారి కనుక్కొని ఆ విషయం మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఆ ఆప్షన్ ఉంటే మీరు దాంట్లోకి స్విచ్ అయిపోయి అది కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత దాంట్లో అయితే బొచ్చబోలెడన్ని జాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో నాన్ ఐటీ ఫీల్డ్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదనమాట అప్పుడు. సో దానికి స్విచ్ అయితే మీరు ఎడ్యుకేషన్కి కొంచెం ఎదురు పెట్టాల్సి వస్తుంది, కానీ ఆ తర్వాత మీకు మళ్ళీ జాబ్స్ దొరికే అవకాశం అయితే ఉన్నది. దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు కమలా హ్యారిస్, ట్రంప్ కూడా ప్రెసిడెంట్కి నిల్చున్నారు. అయితే వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతానికైతే ఫేవరబుల్గానే మాట్లాడుతున్నారు. అయితే ట్రంప్ని ఎక్కువగా నమ్మలేమనుకోండి. ఎందుకంటే ట్రంప్కి ఇదివరకు అంతా కూడా ఫిలాసఫీ వచ్చేసి నెగటివ్గా ఉన్నది ఇమిగ్రేషన్ మీద. కానీ కమలా హ్యారిస్కి కొంచెం పాజిటివ్గానే ఉన్నది ఇమిగ్రేషన్ మీద. అయితే వీళ్ళు వచ్చి అసలు ఏమి చేస్తారు చేయరు అనేది తర్వాత విషయం. అయితే అట్లీస్ట్ మనకి కమలా హ్యారిస్ వస్తే ఒక రకంగా ఫేవరబుల్గా కనిపిస్తుంది ఫీల్డ్. ఒకవేళ కనుక మీరు స్టూడెంట్ వీసా మీద ఉండగలిగితే, ఈ వీసా ఇమిగ్రేషన్ పరంగా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ ఎవరైనా వచ్చి మనకేమైనా చేయగలిగితే అది కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో అవి రెండు పక్కన పెడితే, సరే మీకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది గ్రాడ్యుయేషను, మీరు స్విచ్ అవ్వలేరు ఎడ్యుకేషను, ఇంకా జాబ్ కావాలి, ప్రస్తుతానికి ఓపీటీలో ఉన్నారు, H1B లేదు, జాబ్ లేదు, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయనుకున్నాం.
ఇలాంటి ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి? సరే, ఇంకొక ఆప్షన్ ఏముందంటే ఫ్రెండ్స్, మీరు అమెరికానే కాకుండా వేరే దేశాల్లో గూడా ట్రై చేయొచ్చు. అంటే ఏంది, కెనడా లేదా యూరప్‌లో ఏ కంట్రీ అన్నా గాని, లేదా యూకే లేదా ఆస్ట్రేలియా, ఇట్లా ఏ కంపెనీల్లో వేరే కంట్రీస్‌లో, వేరే కంపెనీల్లో అక్కడ గూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అమెరికాలో ఉండొద్దని గాదు. అమెరికాలో ఉండొచ్చు. నో ప్రాబ్లమ్. కానీ ఇక్కడ జాబ్స్ లేవు కాబట్టి టెంపరరీగా ప్రస్తుతానికి వేరే కంపెనీలో, వేరే దేశాల్లో చేస్తే, ఈ లోపల మీకు H1B కంటిన్యూ టు ట్రై చేస్తూ ఉంటే, ఒకవేళ మీకు ఆ ఎక్స్‌పీరియన్స్‌ని కంబైన్‌గా చేసుకొని H1B పిక్ అయినప్పుడు ఇక్కడ అమెరికన్ కంపెనీస్ మిమ్మల్ని స్పాన్సర్ చేసే అవకాశం గూడా ఉన్నది. అది గూడా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఆ ఆప్షన్ ఉంటే గనక ఆహ్, ఇన్‌కమ్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కొక్కసారి మనం ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయలేము కాబట్టి, ఈ ఆప్షన్ అయితే ఇంకొక రూట్ కొంచెం బెటర్‌గా గూడా అనిపిస్తుంది నాకైతే. సో, ఆలోచించండి ఫ్రెండ్స్ దీని గురించి గూడా. ఓకేనా? సో, అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది. ఇంకా మీకు ఈ వీడియో గురించి ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే, ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. నేను ట్రై చేస్తాను క్లారిఫై చేయడానికి. మీరందరికీ కూడా వీసా రావాలని నా హోప్. మీ అందరికీ కూడా H1B పిక్ అవ్వాలని నా హోప్. మీరందరూ కూడా హోప్‌ఫుల్లీ ఒక జాబ్ అనేది తెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సరే ఫ్రెండ్స్, మీరెవరైనా నా ఛానల్‌కి ఇంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, సో ఒకసారి నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఈ వీడియోని ఇంకెవరికైనా షేర్ చేస్తే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.